కండ్ల ముందు కనిపిస్తున్న కబ్జా భాగోతం. ఇదిగో కబ్జాకు గురైన చెరువు, హైడ్రా చర్యలు కరువు. ఇది ఎంత ఘోరం అంటే చదివి చదివి నోరు పోతుంది తప్ప యాక్షన్ లేదు. ఆడ ఇరిగేషన్ ఏఈకి ఫోన్ చేసినాడు. ఇది వర్టెక్స్ విరాట్ అని గిడ మియాపూర్ దగ్గర రామసముద్రం కుంట అని ఉంటుంది, పెద్ద వెంచర్ అది. వర్టెక్స్ అని ఈయన వర్మ అని, వర్టెక్స్ వర్మ. కేటీఆర్ ఈయనకి ఈ రామసముద్రం కుంటని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డెవలప్ చేయమని ఇచ్చింది. ఇదంతా క్విడ్ ప్రోకో అన్నట్టు. ఈ చెరువు ఇవ్వడము, ఈ మొత్తం కబ్జా పెట్టడం, ఈ చెరువును లేపేయాలనేది ప్లాన్. ఇగో ఈ మొత్తం కబ్జాపై ఈ మొత్తం కబ్జా చేసింది. చెరువు భాగం ఇది, ఎఫ్టీఎల్ ప్రాంతం ఇది. మియాపూర్లో వర్టెక్స్ విరాట్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ రామసముద్రం కుంట కబ్జా చేయడానికి గత ప్రభుత్వంలో మంత్రి కేటీఆర్తో చేసుకున్న ఒప్పంద పత్రం. ఇగో ఈయన ఎవరు? అరకెపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఇప్పుడు అందులో అంతకుముందు అందులోండి కేటీఆర్తో, ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిండు. అయిపోయింది. ఇదంతా రేవంత్ రెడ్డి కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. విషయం ఏంటంటే వాడు ఆల్రెడీ 2 టవర్లు కొంత భాగం చెరువులో కట్టిండు. అది అయిపోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడుతున్నాడు. అదేమో కేటీఆర్ హయాంలో కబ్జా చేయబడ్డది, సరే అనుకుందాం. ఇప్పుడు కొత్తగా మళ్ళా చెరువును కబ్జా చేస్తుండు, ఈ ప్రాంతం మొత్తాన్ని లేపేస్తుండు. ఆ చెరువు దగ్గరికి పోతే కనీసం నిలబడలేము కూడా, పక్కన మొత్తం ఇండ్లు ఉన్నాయి. అంత డస్ట్బిన్ లాగా తయారు చేసిండు. డస్ట్బిన్ కూడా అన్నది దాన్ని ఒక మురికి కూపన్ లాగా తయారు చేసిండు అందమైన చెరువుని. ఎంత దుర్మార్గులు వీళ్ళు! అసలు వీళ్ళకి తెలంగాణకు సంబంధమే లేదు. మళ్ళీ ఇక్కడున్న కొంతమంది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లకి బాగా తెలిసిన ఎవరు ఈ వర్మ అన్నట్టు ఆయన. ఈయన ఇది ఒకటే కాదు, ఈడ ఆ గోపన్పల్లిలో కూడా ఒక చెరువు కబ్జా పెట్టిండు, తెల్లాపూర్ దగ్గర. ఈ దొంగలను ఏం చేయాలి అసలు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? మరి హైడ్రా దేనికి తెచ్చినావు? మరి హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నాడు? అరే నాయన, అక్కడ చెరువు కబ్జాకు గురవుతుందని ఆయన ఉన్న చెరువు కూడా వీక్తున్నది, అది కూడా దాంట్లో కూడా కట్టేస్తుండని చెప్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు కదా. మియాపూర్లో కబ్జాకు గురైన రామసముద్రం కుంట హైడ్రా పరిధిలో లేదా? కబ్జాలకు పాల్పడుతున్న వర్టెక్స్ వర్మకు ప్రత్యేక చట్టాలున్నాయా? బడా నిర్మాణ సంస్థలు కబ్జాలు చేస్తే హైడ్రా పరిధిలోకి రావా? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట అంటే విలువ లేదా? ఈ పాపంలో భాగస్వాములైన ఇరిగేషన్ ఏఈ పావని, డిఈ నళిని, ఈ నారాయణకు ముట్టిన ముడుపులెంత? ఈయనకు ఫోన్ చేసిన ఈ నారాయణకు, ఇక మీరు రాసుకున్నారు కదా, రాసుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా అంటున్నాడు ఈయన ఏమంటాడంటే, మీరు రాసుకున్నారు కదా, ఇక రాసేసారు కదా, రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండి, మా వర్షం తీసుకోలేదు కదా, నీ వర్షం తీసుకున్నాను లేదో ఆడ చెరువు కబ్జా అవుతుంది కదా, పోవా అంటే పోతున్నారు, మా వాళ్ళు కేసు పెడుతున్నారు అన్నాడు. మరి కేసు పెట్టుడేమో, కేసు ఇంతవరకు పెట్టలేదు, ఆడికి పోయి ఒకసారి ఏమో రేకుల షెడ్ ఏమో తొలగించేసి మళ్ళీ కడతానే ఉన్నాడు వాడు. అంటే ఎంతెంత ముట్టింది? పావనికి ఎంత, నళినికి ఎంత, నారాయణకి ఎంత, ఎంతెంత మింగి మీరు మీ పదవుల్లో కూర్చున్నారు. ఇట్లాంటి దొంగల వల్లే రెవెన్యూ డిపార్ట్మెంట్కి మొత్తం చెడ్డ పేరు వస్తున్నది. రేపటి నుంచి ఫోటోలు వేస్తాం, ఈ అధికారుల ఫోటో, ఎవడెవడైతే ఈ సైలెంట్గా కూర్చున్నారో ఈ పావని దగ్గర నుంచి మీ ఫోటోలు వేసి స్టోరీలు చేస్తాం. అట్లయితేనే మీకు సిగ్గు వస్తుంది. అండగా ఉన్న సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్పందించాలి, ఇరిగేషన్ శాఖపై దృష్టి పెట్టాలి. ఎలుగెత్తి డిమాండ్ చేస్తున్న పలువురు సామాజికవేత్తలు చెరువుకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాకు గురైన ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవాలి. దొంగలంతా ఒకదాని మోపైన తర్వాత ఇంకేడ స్వాధీనపరచుకుంటారు? ఇక కుంటలో నేటికి ఉన్న రెడ్ మిక్స్ ప్లాంట్ నమోదు కాని కేసు. ఇక వీంది రెడ్ మిక్స్ ప్లాంట్ పెట్టుకున్నాడు వాడు. ఇక వర్మ అక్రమంగా కబ్జా చేసి టవర్లను నిర్మించిన తాలూకు ఆధారం. ఇదంతా చెరువే, ఇదంతా ఎఫ్టీఎల్ఏ. ఎంత రెండు టవర్లు, ఇంకా 3వ టవర్ కూడా సగం వస్తున్నది చూడండి. ఇది పోనీ, ఇది కట్టింది పోనీ, ఈడ కూడా కబ్జా పెట్టిండు, ఇది ఈ ఏరియా కూడా కబ్జా పెట్టిండు. ఇప్పుడు కొత్తగా గడుతున్నాడు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏమో ఆయన ఎవరు, ఆయన భట్టి విక్రమార్క రిలీజ్ చేసిన డాక్యుమెంట్. ఇది కబ్జా గురైందని భట్టి విక్రమార్క చెప్తాడు, రంగనాథ్ నోరు మూసుకొని కూర్చుంటాడు, రేవంత్ రెడ్డి నోరు మూసుకొని కూర్చుంటాడు. వాడేమో రెచ్చిపోతూ ఉంటాడు. వీళ్ళకి తెలంగాణకు సంబంధమే లేదు ఈ వర్మ అనేటోనికి. ఎక్కడ తయారైంది, ఇక్కడ మోపైరి బ్యాచ్ అంతా. ఇట్లాంటి బ్యాచే ప్రభుత్వాన్ని కూలగొట్టే బ్యాచ్. సిగ్గులేదా మీకైనా కూడా? బీఆర్ఎస్లతో మాట్లాడి ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్న బ్యాచ్ ఇగో ఇట్లాంటి బ్యాచ్, ఇట్లాంటి వర్మ బ్యాచే. అయినా మీకు సిగ్గులేదా?